వ్యాపారవేత్త సిద్ధ సురేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ముప్పూరి చలమయ్య వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, ఎడ్లపల్లి సురేష్, గుడిపూడి అనిల్, మలినేని అశోక్, చింతన్ తిరుమల తదితరులు పాల్గొన్నారు. 300 మందికి పైగా అన్నదానం చేశారు. నా పేరు యువ పారిశ్రామికవేత్త సిద్ధ సురేష్ గారి జన్మదినం సందర్భంగా శివం ఫౌండేషన్ అనాథ శరణాలయం నందు 300 మంది అనాథకులకు యాచకులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడానికి శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హరి గారిని సంప్రదించగా వాళ్ళు సహకరించినందుకు ఈ కార్యక్రమం ధన్యవాదములు. అదేవిధంగా సురేష్ గారు చెప్పాలంటే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. క్షేమగుర్తిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా ఎప్పుడు నా పేరు చెప్పొద్దు, కార్యక్రమాలు జరిగితే చాలని చెప్పుకునే గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి నాకు మిత్రులు లాంటి వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. దానికి ఈ అవకాశాన్ని ఇక్కడ మాకు కల్పించినందుకు హరి గారికి ధన్యవాదాలు. ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ముందు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. సురేష్ బాబు గారి 10 సంవత్సరం ఆయన పుట్టినరోజు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అన్నదానం చేసి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. చాలామంది పేదలకు ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అండగా ఉంటున్నారు. ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న సుధీర్ బాబు గారికి శివం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఆయన పుట్టినరోజులు శివం ఫౌండేషన్ ద్వారా కానీ చలమయ్య వారి మిత్రబృందం ద్వారా కానీ పుట్టినరోజులు ఘనంగా పేదల సమక్షంలో జరిపి వారికి ఆర్థికంగా అండగా నిలిచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు 300 మంది పేదలకు, అనాథలకు, యాచకులకు ఒంగోలు నగరంలో తిరిగి అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ విధంగా సేవా కార్యక్రమాలు జరుపుతామని తెలియజేస్తా ఉన్నాం. సురేష్ బాబు గారు సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ఎవరికి ఆపదలో ఎవరు అవసరం అన్నా కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు.
చేమకుర్తి మండలంలో అయితే తాగునీటి సమస్య, పేదల తాగునీటి సమస్య కోసం ఉచిత మంచినీటి పథకాలు ఎన్నో పెట్టి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా మహాప్రస్థానం, చేమకుర్తి మున్సిపాలిటీలో మహాప్రస్థానం ఒకటి దాన్ని అభివృద్ధి చేసి పేదలకు అందుబాటులో తీసుకొచ్చాడు. సేవల కంటే సిద్ధ అంటేనే సేవలు అనే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి మా వంటి శివం ఫౌండేషన్ అటువంటి వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటువంటి సురేష్ బాబు గారి జన్మదిన వేడుకను శివం శరణాలయంలో అనాథలకు సేవ చేస్తూ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారికి శివం ఫౌండేషన్ తరపున, ముప్పూరి చలమయ్య గారి మిత్రబృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.